మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆకాష్ని కాపాడడం కష్టం అమ్మా. కనీసం వచ్చే వాయిదాలోనైనా అటువంటి బలమైన సాక్ష్యం సంపాదించకపోతే జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టమైన పని కాదు. ఏ తీరుగా నిన్ను దయతలచితివో ఇనవంశోత్తమ రామా కారుణ్యాలయ. ఈ కేసులో ఆకాష్ హత్య చేయలేదు అనడానికి డిఫెన్స్ వారు ఏ విధమైన సాక్ష్యాన్ని చూపించలేకపోయారు. హత్య జరిగిన చోట దొరికిన పర్సు, భార్య విషయంలో ఆకాష్ ప్రవర్తన, ఒక స్థలం కోసం ప్రతాప్తో గొడవపడటం, చంపుతానని వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ప్రతాప్ని హత్య చేసింది ఆకాశే అని కోర్టు భావిస్తోంది. అందుకుగాను ఐపీసీ సెక్షన్ 324, 326 మరియు 302 సెక్షన్ల ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. రోజుకి నాలో ఆశ చచ్చిపోతుంది. బయటకు వస్తానన్న నమ్మకము మాయమైపోతోంది. ఆకాష్ని కాపాడడం కష్టం అమ్మా. ఆకాశ్ అడ్డు తొలగించుకోవాలని మర్డర్ కేసులో ఇరికించారని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారంట్రా బాబు. అవును మేడం, డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది. డెలివరీ అయిన వెంటనే అక్కడికి వచ్చేస్తాను. కాస్త మీరు అరేంజ్మెంట్స్ చేయండి. ఎవరు? బాబ్జీనా? నో మేడం, దివ్యకి ఏమీ చెప్పలేదు. నిజం తెలిస్తే ఆమె తట్టుకోలేదు. అందుకే బిడ్డని కడుపులో మోస్తూ నిజాన్ని గుండెల్లో దాస్తున్నాను. చాలా బాగా చూసుకుంటున్నారు మేడం. నిజంగా నాకు అక్క గనుక ఉంటే ఎంత ప్రేమగా చూసుకుంటుందో దివ్య కూడా అలానే చూసుకుంటుంది. మేడం, బాబ్జీని తప్పు పట్టొద్దు. అతను చాలా అమాయకుడు. దివ్యని తప్ప ఆ మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వర్నీ ప్రేమించడు, భార్యగా భావించడు. ఏంటి, ఇంకొక జీవితమా? వద్దు మేడం. బాబ్జీ గుండెల్లో నేను లేకపోయినా నా జీవితంలో బాబ్జీకి తప్ప వేరే ఎవ్వరికీ చోటు లేదు. అతని జ్ఞాపకంగా
నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉంది. అది చాలు నాకు. డెలివరీ అయిన వెంటనే నేను ఫోన్ చేస్తాను మేడం. బాయ్, ఉంటాను. పండు, ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఎలా ఉండే నా జీవితం ఎలా మారిపోయిందో అని తలుచుకుంటుంటే సంతోషంతో పాటు బాధ కూడా కలుగుతుంది దివ్య. అనాథాశ్రమంలో పెరిగేటప్పుడు భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాను. భర్త, పిల్లలు, ఇల్లు, కుటుంబం అంటూ ఎన్నెన్నో కలలు కన్నాను. అన్ని కలలుగానే మారిపోయాయి. కళ్ళకి కన్నీళ్లే మిగిలాయి. జీవితంలో ఏది మనం ఊహించినట్టు జరగదు. అలా అని అన్నీ నెగటివ్గా అనుకోకూడదు. బిడ్డ పుట్టిన తరువాత నువ్వు కోరుకునే జీవితం దక్కే ఛాన్స్ ఉండొచ్చు కదా. లేదు, ఆ ఛాన్స్ ఉంటే నేను బాధపడేదాన్నే కాదు. ఎప్పుడే మా ఆశ్రమం మేడంకి ఫోన్ చేసి డెలివరీ తర్వాత వస్తాను, అన్నీ అరేంజ్ చేయమని చెప్పాను. అయ్యో, అప్పుడే ఎందుకు చెప్పావు? అన్నిటికీ తొందరే నీకు. దివ్య, నాకొక చిన్న కోరిక మిగిలిపోయింది. తీరుస్తావా? చెప్పు పండు, ఏం కావాలి? కాసేపు నీ ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోవాలనుంది. ఓస్, అంతేనా? రా, పడుకో. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదే లాస్ట్. ఇంకే కోరిక లేదు. నా ఒళ్ళో తల పెట్టుకున్నట్లే తొందరలోని నీ భర్త ఒళ్ళో నువ్వు నీ బేబీ పడుకునే రోజు వస్తుంది. సార్, రాసూరి, నీకోసం వెయిటింగ్. సార్, నేను పైగా కలుపుతాను. ఈ లోపు మీరు లిస్ట్ చూడండి సార్. లిస్టా? ఏం లిస్ట్ ఇది? మొత్తానికి మేనేజర్ని చేసేసారు కదా సార్, దానికి అవసరమైన సరుకులు మొత్తం ఈ లిస్టులో రాశాను సార్. ఇదేమి టాలెంట్ సూరి! ఇలా చెప్పానో లేదో అప్పుడే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసావు. ఇదిగో, ఈ 10,000 తీసుకో. దేనికి సార్? కాబోయే మేనేజర్ గారికి నేను ఇస్తున్న టోకెన్ అడ్వాన్స్. అది తీసుకో. చాలా సంతోషం సార్. మీరు పరిచయం కావడం నిజంగా నా అదృష్టం సార్. కాదు సార్, నీలాంటి టాలెంటెడ్ మేనేజర్ దొరకడం నా అదృష్టం. కూర్చోండి సార్. తీసుకోండి సార్. వాహ్, చాలా బాగుంది సూరి. అంత బాగుందా సార్? అవును, నువ్వు కూడా పెగ్ పోసుకో. సార్, మీ ముందు నేను నువ్వేం తక్కువ కాదు సూరి. ఇప్పుడు నువ్వు బాయ్వి కాదు, మేనేజర్వి. నిన్ను ఆపేవాడు అడిగేవాడు ఎవ్వడూ లేడు. పెగ్ పోసుకో. సార్, నేను కూడా గ్లాస్ తెచ్చుకుంటాను సార్. తెచ్చుకో. పోసుకో. చీర్ సార్, చీర్స్. కమాన్, తాగు.
ఇలా లాడ్జ్కి వచ్చిన వాళ్ళతో ఎప్పుడైనా మందు తాగావు సూరి? అప్పుడప్పుడు తాగుతాను సార్, కానీ మీ అంత బాగా ఎవరు పరిచయం అవ్వలేదు సార్. అయితే మర్డర్ జరిగిందన్నావు కదా, అతనితో కలిసి తాగావా? లేదు సార్, కానీ మీరు అడిగినట్టే అతను కూడా బాటిల్ అడిగాడు సార్, తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ రోజు అతనితో పాటు ఎవరైనా ఉన్నారా? లేరు సార్, ఒక్కడే తాగాడు. ఒక్కడేనా? సార్ ఇప్పుడు ఆ చచ్చినోడు గురించి ఎందుకు సార్, వేరే ఏదైనా మాట్లాడండి. సరే అయితే హోటల్ బిజినెస్ గురించి మాట్లాడుకుందామా? ఇది కరెక్ట్ సార్, చెప్పండి బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చేయాలి సూరి, కాకపోతే ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏమైంది సార్? నా ఫ్రెండ్ స్థలం ఉందని చెప్పాను కదా, దాన్ని ఎవరో రౌడీ వేదో కబ్జా చేశాడంట. ఖాళీ చేయమంటే మా ఫ్రెండ్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడంట. వాడికి ఎలా చెప్తే స్థలం వదిలి వెళ్ళిపోతాడో నాకు అర్థం కావట్లేదు సూరి. అలాంటి రౌడీ వెధులు మాటలు చెప్తే వినరు సార్, మర్డర్ చేసేయాలి అంతే. జోకులేగు సూరి. నిజం సార్, మన చేతికి మట్టి అంటుకోకుండా మర్డర్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్. అదంతా సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ నిజ జీవితంలో కష్టం. ఎందుకు కష్టం సార్? మా లాడ్జ్లో మర్డర్ చేసినోడు ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నాడు సార్. వేరే ఎవరో బకరాగాడు జైల్లో ఉన్నాడు సార్. వింటున్నాను కదా అని కథలు చెప్పుకో. అయ్యో నిజం సార్. నేను నమ్మను. సార్ మీరు ఎవరికి చెప్పనని ఒట్టేస్తే ఆ రోజు జరిగింది మొత్తం చెప్పేస్తాను సార్. మందు మీద ఒట్టు, ఎవ్వరికి చెప్పను. సార్ ఆ రోజు నేను రూమ్ నెంబర్ 206లో సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను సార్. అప్పుడే 203లో నుంచి ఏవో కేకలు అరుపులు వినిపించాయి సార్. ఏంట్రా అని డోర్ మెల్లగా తీసి చూసేసరికి ఒకడు కత్తితో కసా 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 పొడి చేస్తున్నాడు సార్. అది చూసి నాకు చాలా భయం వేసింది సార్. కాళ్ళు చేతులు ఒకటే వణుకు. ఆ భయంతోనే నాకొక భయంకరమైన ఆలోచన వచ్చింది సార్. తీసుకో. ఆడు చంపటాన్ని నా ఫోన్లో రికార్డ్ చేసేసాను. మొత్తం వీడియో తీసాక ఫోన్ తీసి జేబులో పెట్టుకుంటున్నప్పుడు చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కింద పడిపోయింది సార్. ఆ సౌండ్కి మర్డర్ చేసినోడు నన్ను చూసేశాడు. అంతే సార్, నేను దొరికిపోయాను. నన్ను కూడా చంపేస్తాడని భయపడిపోయాను సార్. అతన్ని ఏమీ మాట్లాడకముందే ఈ విషయం ఎవరికీ చెప్పండి సార్, నన్ను వదిలేయండి అని కాళ్ళు పట్టుకున్నాను సార్. అతను పర్సులోంచి డబ్బులు తీసిస్తూ ఈ విషయం బయటకు వస్తే నువ్వు శవమైపోతావంటూ నన్ను బెదిరించాడు సార్. అంతే, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాను సార్. నీలో మంచి కథకుడు కూడా ఉన్నాడు సూరి. ఒక కథని కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చెప్పావు. కథ కాదు సార్, ఇది నిజంగా జరిగింది సార్. ఊరుకో సూరి, నువ్వు నీ కల్పిత కథలు. మందు తాగు. సార్ మీరు నమ్మడం లేదా? అయితే ఇప్పుడు మీరే చూడండి సార్. చూడండి సార్. సార్ ఇప్పుడైనా నమ్ముతారా సార్? ఆ రౌడీ గాడిని కూడా ఇలాగే చంపేద్దాం సార్.
ఎవడొక బకరాగాన్ని బయలేసేద్దాం సార్. ఇప్పటి వరకు ఈ వీడియోని ఎవ్వరికి చూపించలేదు సార్. మీకు మాత్రమే చూపించాను. మీరు మాత్రం ఎవరికి చెప్పకండి. ఒక్కసారి చూడండి ఉసూరి, సరిగ్గా చూడలేదు. పర్లేదు సార్, ఇదేమన్నా పాన్ ఇండియా సినిమానా మొత్తం చూడడానికి? కొంచెం చూస్తే చాలు మొత్తం అర్థమైపోద్ది. వస్తాను సార్. గుడ్ నైట్ సార్. ఒక 2 రోజులు కనిపించకుండా పోయి తిరిగి వచ్చాను. ఎలా ఉన్నారు ఏంటి అని అడగవా సంధ్య? మీరెక్కడికి వెళ్తే నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి? అవునులే, కట్టుకున్న వాడిని విడిపించుకోవడానికి కాళ్ళరిగేలా తెగ తిరుగుతున్నట్టున్నావు కదా. కట్టుకున్నదాన్ని కదా, కాలు మీద కాలు వేసుకుని మీలా కేర్లెస్గా కూర్చోలేను. వెరీ గుడ్. భార్య అన్న తర్వాత ఆ మాత్రం ప్రేమ ఉండాలి. కానీ ఏం లాభం? యమధర్మరాజుని తెలివిగా బుట్టలో వేసుకున్న సతీ సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు కాపాడుకున్నట్టు నీ తెలివితేటలతో ఆకాష్ని రక్షించుకోవడానికి ఇది పురాణ కాలం కాదు. కాలం ఏదైనా సరే ఒక భార్యగా ప్రేమతో నా భర్తని నిర్దోషిగా నిరూపించుకుంటాను. హలో సతీ సంధ్య గారు, కోర్టుకు కావాల్సింది ప్రేమలు కాదు, సాక్ష్యాలు. ఆకాష్ని నిర్దోషిగా నిరూపించగలిగే ఒకే ఒక్క సాక్ష్యం నా దగ్గరుంది. అబద్ధం, నేను నమ్మను. నిజం సంధ్య, నువ్వు నమ్మి తీరాలి. ఈ ప్రపంచం మొత్తంలో ఆకాష్ని రక్షించగలిగే ఒకే ఒక్క మనిషిని నేనే. అయితే ఎందుకు ఆలస్యం? ప్రాణ స్నేహితుడని చెప్పుకుంటారు కదా, మీ దగ్గరున్న సాక్ష్యాలు బయటపెట్టి మీ ఫ్రెండ్కి శిక్ష పడకుండా కాపాడండి. కాపాడొచ్చు. నా దగ్గరున్న ట్రంప్ కార్డ్ లాంటి సాక్ష్యాల్ని చూపించి కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఆకాష్ని బయటికి తీసుకురావచ్చు. కానీ నేను ఆ పని చెయ్యను కదా. ప్లీజ్, ఇది మీ ఫ్రెండ్ చావు బతుకుల సమస్య. తెలుసు. 2 ఏళ్ల తర్వాత నీ కోసం తిరిగి వచ్చినప్పుడు, నీ నాటకం బయటపడినప్పుడు నాది కూడా చావు బతుకుల సమస్యే. కానీ ఆ రోజు నేను బ్రతికున్నానన్న ఆలోచన రాలేదు నీకు. మీకు దండం పెడతాను, దయచేసి జరిగిన దాని గురించి మర్చిపోండి. ఎలా ఎలా మర్చిపోతాను? ఎన్నెన్ని మర్చిపోతాను? నీకోసం 2 ఏళ్ల పాటు శత్రువుల చేతుల్లో భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ నా ప్రాణాల్ని నిలబెట్టుకున్నాను. కానీ నువ్వేమో నన్ను చాలా తేలిగ్గా మర్చిపోయి ఇంకొక మగాడితో జీవితాన్ని పంచుకున్నావన్న చేదు నిజాన్ని నేను మర్చిపోనా? అక్కడ నేను చిత్రహింసలు భరిస్తుంటే ఇక్కడ నా సంధ్య మరో మగాడికి భార్యగా మారిపోయి సంతోషంగా కాపురం చేస్తుందన్న చేదు నిజాన్ని మర్చిపోమంటావా? 2 ఏళ్ల తరువాత కోటి ఆశలతో, శతకోటి కోరికలతో
నీకోసమే తిరిగొచ్చిన నేను ఎంతో ప్రేమతో నిన్ను దగ్గరికి తీసుకోవాలన్న క్షణంలో అసలు నిజాన్ని దాచిపెట్టి నాకేదో అయిపోతున్నట్టు కొన్నాళ్ల పాటు నిగ్రహించుకోమన్నావే, ఆ విషయాన్ని మర్చిపోనా? తన ప్రాణం అనుకున్న భార్య మరో మగాడితో ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో జీవితాన్ని పంచుకుందని తెలిసి కూడా తేలికగా మర్చిపోవడం, ఏం జరగనట్టు ప్రవర్తించడం మనిషి అన్న వాడికి సాధ్యం కాదు. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. జరిగిన దాంట్లో తప్పుంటే అది నాది, పాపం కూడా నాదే. నా మీద కోపంతో ఆకాష్కి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం. కోపం, ప్రేమ ఇలాంటి ఫీలింగ్స్ మన అనుకుంటేనే చూపిస్తాం సంధ్య. ఇప్పుడు నువ్వు నాకేమీ కావు, నేను కూడా నీకేమీ కాను. ఏమీ కాని ఇద్దరి మనుషుల మధ్య కోపాలు తాపాలు ఏమీ ఉండవు, ఒక్క బేరాలు తప్ప. ఏంటి మీరు అనేది? బేరం సంధ్య, లాభం రాని బేరాన్ని ఎవరు చేయరు, నేను అంతే. లాభమా? అన్యాయంగా బలైపోతున్న మీ స్నేహితుణ్ణి కాపాడడానికి కూడా మీకు లాభం కావాలా? ఎస్, ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ మెడలో ఉన్న ఈ పరమ పవిత్రమైన ఈ తాలిబొట్టు 2 తులాలు ఉందనుకుంటే దాని రేటు దాదాపుగా 2 లక్షలు. పోనీ పసుపు కొమ్మునే కట్టుకుంటాను అన్నా కూడా కనీసం 10 రూపాయలు. సో మెడలో ఉండే మంగళసూత్రం అయినా, గుడిలో కొట్టే కొబ్బరికాయ అయినా ఫ్రీగా రాదు. నా దగ్గరున్న సాక్ష్యం కూడా అంతే. ఆల్ రైట్, ఎంత కావాలి? ఏం కావాలని అడుగు. ఆకాష్ని రక్షించుకోవడానికి నేనేమైనా చేస్తాను, నా ప్రాణాలైనా ఇస్తాను. నీ ప్రాణాలు ఎవరికి కావాలి? మరింకేం కావాలి? చెప్పనా? చెప్పనా? నువ్వు కావాలి. ఈ రాత్రంతా ఆలోచించుకో. ఆకాశంలో సూర్యుడు రాగానే నీకు ఆకాష్ కావాలో, ఈ సూర్య చెప్పిన బేరం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ప్రాణమా, బంధమా?